అందరికీ నమస్కారం. విశాఖపట్నం బీచ్ రోడ్ లో పెట్టినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్క రోజులోనే కూలిపోయింది. ఇది ఈ రోజు పచ్చ పేపర్ లో బ్యానర్ ఐటమ్. ఆ వార్త చూడగానే నాకు ఏమనిపించింది అంటే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేమన్నాడట తెంగరోడు. అలా ఉంది ఈ పచ్చ మీడియా వ్యవహారం. చంద్రబాబు నాయుడు చెత్త మాటలు చెప్పడం, బుద్ధి లేని రాతలు వీళ్ళు రాయడం. అసలు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విశాఖపట్నంలో పర్యాటకంగా విశాఖపట్నంలో పెట్టాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, కెరటాల మీద నడిచేటటువంటి అనుభూతి పొందాలి అంటే గోవాలకో బ్యాంకాక్లకో కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి వచ్చినా సరే ఆ యొక్క గొప్ప అనుభూతి పొందొచ్చు అనేటువంటి దాన్ని ఈ ప్రాంత ప్రజలకి పర్యాటకంగా కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం విఎంఆర్డీఏ మరియు పర్యాటక సంస్థ వాళ్ళు వీళ్ళంతా కలగలిపి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. దానివల్ల ప్రజలకి ఒక మంచి అనుభూతి కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. వెంటనే దాని మీద బుర్ర జల్లాలి. అసలు ఇలా జరిగింది ఏంటి, వాస్తవం ఏంటి మీకు చెప్తాను. జనరల్ గా ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాని నియమావళి ఏమిటంటే, పున్నమి రోజుల్లో గానీ, హై టైడ్స్ రోజు అంటే అధికంగా అలలు, పెద్ద రాకాసి అలలు వచ్చే సమయాల్లో గానీ, పున్నమి రోజుల్లో గానీ దానిని ఆఫ్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు, విజిటర్స్ కు ఉదయం 8 నుంచి సాయంకాలం 6 వరకు మాత్రమే ఎలా ఉంటది. అబౌవ్ 6 years వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటది. దట్ టు విత్ కంఫర్టబుల్ లైఫ్ జాకెట్స్ గానీ, సీ స్విమ్మర్స్ గానీ, చుట్టూ రక్షణ వలయం బోట్స్ గానీ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంతా స్ట్రైట్ గా ఉండి ఒక దగ్గర టీ జంక్షన్ అంటారు, టీ పాయింట్, దట్ ఈస్ ఎ వ్యూ పాయింట్ లాగా అనమాట. ఆ దాని మీద అందరూ నిలబడి సముద్ర తీరాన్ని మొత్తం చూసేదానికి, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద అలల మీద నడిచేదానికి ఇది పెట్టిందా అసలు ఉద్దేశం. అయితే ఒక మాక్ డ్రిల్ లో భాగంగా నిన్న అలలు అధికంగా వస్తున్నటువంటి సందర్భంలో విజిటర్స్ కి దాన్ని క్లోజ్ చేసి, అలలు అధికంగా వస్తున్న సందర్భంలో అసలు ఇది ఎంత బాగా పనిచేస్తుందని చూడాలనే ఉద్దేశంతో అక్కడ సిబ్బంది స్వయంగా ఆ టీ జంక్షన్ వ్యూ పాయింట్, టీ జంక్షన్ కి మిగతా ఈ లింక్ దానికి ఆ ఉన్నటువంటి దాన్ని లింక్ విడదీసి ఆ టీ పాయింట్, టీ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి అక్కడ యాంకరేజ్ వేసి అసలు అది ఎంత మేరకు పటిష్టంగా ఉంటుంది, ఎంత అలల్ని తాకినది తట్టుకోగలుగుతుంది అన్న దాన్ని ఒక రకంగా చెక్ చేసే టైప్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ మాక్ డ్రిల్. ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ పేరితే ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలి అన్నటువంటి దాని మీద ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఇళ్ల వద్దకు వచ్చి మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. నిన్న కాక మొన్న మిలాన్ జరిగింది విశాఖపట్నం సముద్ర తీరంలో. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అన్ని తిరిగి అంత మాత్రం యుద్ధం వచ్చేసినట్ట. కాబట్టి ఇది ఏంటంటే మాక్ డ్రిల్ కి రియాలిటీకి తేడా తెలియని తెంగరోళ్ళందరూ కలిపి ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం మీద చేసే కార్యక్రమాన్ని నిన్నంతా వండి వార్చారు. అయితే ఇక్కడ పటిష్టమైనటువంటి సోషల్ మీడియా గానీ, పటిష్టమైనటువంటి సీసీ ఫుటేజ్ గానీ ఇవన్నీ ఉండటం వల్ల అధికారులు చెప్పింది వాస్తవం అన్నటువంటిది ప్రజల వద్దకు వెళ్తుంది. పచ్చ మీడియా బ్యానర్ ఐటమ్ లో వచ్చింది పూర్తి అవాస్తవం అని ప్రజలకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, అన్నం అంతా ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగా ఈ పచ్చ మీడియా ఎంత అద్భుతంగా, ఎంత దుర్మార్గంగా మన మీద బుర్ర జల్లుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అసత్యాలు వండి వారుస్తున్నారు అని చెప్పడానికి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ యొక్క అంశం ఒక ఉదాహరణ. కాబట్టి ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేటువంటిది ఎక్కడ విడిపోలేదు, ఎక్కడ ఇదైపోలేదు, అది చాలా బాగుంది. మాక్ డ్రిల్ లో భాగంగా మాత్రమే దాన్ని విడదీయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భం మీకు మరోసారి తెలియజేస్తున్నాను. నమస్కారం. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.